కాసేపటి క్రితమే చంద్రమౌళి మృతదేహం చేరుకుంది. అయితే చంద్రమౌళి మృతదేహం ఉదయం స్వగ్రహం నుంచి కూడా మొత్తం అందరూ స్నేహితులు, బంధువులు, అదేవిధంగా రాజకీయ నేతలు, విపక్ష నేతలు మొత్తం అందరూ కూడా చేరుకొని ఆ పార్టీ దేహానికి నివాళులు అర్పించారు. ప్రముఖంగా ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు, అదేవిధంగా మొత్తం రాజకీయ నేతలు కూడా, అధికార పార్టీలో ఉండే నేతలు అందరూ కూడా వచ్చి ఆ నివాళులు అర్పించడం జరిగింది. అయితే అక్కడ ఆసక్తికర సన్నివేశాలతో పాటు భావోద్వేగ సన్నివేశాలు కూడా చాలా మటుకు చోటు చేసుకున్నాయి. మొట్టమొదటిసారిగా అంటే ఘటన జరిగిన తర్వాత సుమారు 3 రోజుల తర్వాత మొట్టమొదటిసారి ఆ పార్థివ దేహాన్ని చూసిన భార్య కావచ్చు, అదేవిధంగా కుమార్తెలు కూడా చాలా ఆవేదనకు గురయ్యారు. కన్నీరు మున్నీరుగా విలిపించారు, బోరున విలిపించారు. మొట్టమొదటిసారిగా తండ్రి మృతదేహంలో ఆ ముఖ భాగాన్ని చూసిన తర్వాత తట్టుకోలేకపోయారు, చలించిపోయారు. అదే కాకుండా భావోద్వేగానికి గురి కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఇంత అందంగా ఉండి మా తండ్రి ఈ విధంగా తయారయ్యారేంటి, అసలు ఏమైందని ఒక షాక్ గురే ఇదైతే ఆ కుమార్తెలు ఇద్దరు కూడా బోరుని విలిపిస్తున్నారు. ఎందుకంటే ముఖం పూర్తి వర్షం కురిపించడంతో ఇద్దరం అయిపోయింది. అదేవిధంగా ఆ ఇద్దరు కుమార్తె బోరును వెలిపించి తండ్రి బాధ్య దేహాన్ని పట్టుకుని విలిపించారు. మొత్తం వారిని అక్కడ కంట్రోల్ చేయడం కూడా ఎవరి సాధ్యం కాలేదని చెప్పుకోవాలి. ఉదయం నుంచి పాండురంగపురంలో ఉంటున్న ఇంటికి స్నేహితులు, బంధువులు, అదేవిధంగా చూడడానికి వచ్చేవాళ్ళు, మీడియా కథనాలు వచ్చిన తర్వాత ఈ మృతదేహాన్ని చూడాలనుకునే వాళ్ళు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత మొత్తం ప్రముఖులందరూ కూడా వచ్చి నివాళులు అర్పించి ఆ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఇంటికి వెళ్లి ఆ భార్య అని ఆమెను కూడా ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఆవేదనని కూడా ఓదార్చలేని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు విహారయాత్రకు వెళ్ళేటప్పుడు ఏ విధమైన ఆనందంతో వెళ్లారో అక్కడ చంద్రమౌళి గారు మొత్తం అంతటిని, టీం అంతటిని కూడా లీడ్ చేసి ఏవైతే సన్నివేశాలు ఉన్నాయో, అంతేకాకుండా టీం మొత్తాన్ని కాదు, మొత్తం వారందరూ ఈ రోజు ఏం చేయాలి, డైలీ షెడ్యూల్ ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏం చూడాలి అనేది మొత్తం అంతా కూడా ఆయనే శక్తి అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఈ చంద్రమౌళి వ్యక్తి మనకు దూరం అయ్యాడా అనే విషయాన్ని మాత్రం వాళ్ళు చెప్పాలి. ఇక్కడ మనం నిన్న మాట్లాడడం కూడా జరిగింది. అయితే శశిధర్ కావచ్చు, ఆమె సతీమణి సుమిత్రాదేవి కావచ్చు, వారి మాటల్లో కూడా చెప్పడం జరిగింది. మొదటి రోజు నుంచి కూడా మొత్తం టీం అంతటిని కూడా ఆయనే సింగిల్ గా లీడ్ చేసేవారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎటువంటి ఫోటోస్ తీసుకోవాలి, మళ్ళీ మనం మొత్తం రామో తెలియదు అన్నట్లు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రాంతాల నుంచి కూడా మనం పర్యటించాలి, కాబట్టి మనం చూడాలి అనేది ఆయన చెప్పడం జరిగింది. ఒకవేళ సుమిత్రాదేవికి నీ పెయిన్స్ ఉన్నప్పటికీ కూడా దగ్గరుండి ఆయనే పట్టుకెళ్లి ఆ సుందరమైన ప్రాంతాల్లో చూపించి ఆయన సోదరులాగా, తండ్రిలాగా తమనందరినీ కూడా గైడ్ చేశారు. అలాంటి వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం కూడా నేను తట్టుకోలేకపోతున్నామని కూడా వారు చెప్తున్న ఆ యొక్క మాటలు అందరినీ కూడా కలిసివేశాయి. అంతే ఈ రోజు ఉదయం నుంచి కూడా బంధువులు, స్నేహితులు కూడా, అంటే చిన్ననాటి నుంచి కూడా ఆయనతో సాధించిన చాలా మంది స్నేహితులు కూడా అక్కడ చేరుకున్నారు. ఒకటి బాల్యదశలో పార్వతీపురం ప్రాంతంలో ఆయన చిన్ననాటి ఏదైతే సొంతూరు ఉందో ఆ సొంతూరులో కొంతమంది వచ్చి అక్కడ మాట్లాడడం జరిగింది, ఆయన కోసం చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత వివిధ రకాల అసోసియేషన్ లో పనిచేశారు. ఆయన బ్యాంక్ ఎంప్లాయ్ గా చేశారు, బ్యాంక్ వెల్ఫేర్ అసోసియేషన్ లో పనిచేశారు. వీటన్నిటినీ కూడా ఆయన వారందరి మధ్య ఉన్న సాన్నిధ్యాన్ని అందరూ కూడా మాట్లాడుతూ చాలా మంచి వ్యక్తి, సోదర స్వభావంతో ఉండేవాడు. ఏ పని ఆయన చెప్తే వెంటనే జరిగిపోయే పరిష్కారానికి ఆయన ముందుగా ఉండేవాడు. అంతేకాకుండా ఏదైనా సమస్యలు వస్తే ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్పుకునే ఒక చనువు, ఒక సోదర భావం అంటే ఉండేది. అంటే వ్యక్తి రోజు మా మధ్య లేడు అనేది ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్న సందర్భాలు అయితే మనతో పంచుకున్నారు. ఏదైతే బ్యాంక్ లో పనిచేసే వాళ్ళు వారందరూ కూడా వచ్చి సుమారు 47 ఏళ్ల పాటు వాళ్ళకున్న బంధాన్ని ఈరోజు గుర్తు చేసుకుంటూ కూడా వాళ్ళు ఏ పరిస్థితులు అయితే కనిపించాయి. ఇదే